హలో ఫ్రెండ్స్, నా పేరు శివ. నా ప్రీవియస్ వీడియోలో ఎలిమెంట్స్ వరకు కంప్లీట్ చేసాం. సో ఈరోజు నెక్స్ట్ టాపిక్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ఆప్షన్స్ రైట్ సైడ్ పెట్టుకున్నా అని చెప్పా కదా నా కోడ్ ఎడిటర్ క్లాస్ 1లో. సో ఇది ఎందుకు రైట్ సైడ్ పెట్టుకున్నానో ఇప్పుడు చెప్తాను. ఒకసారి స్క్రీన్ చిన్నగా చేస్తున్నా. పెన్ విత్ లైవ్ సర్వర్. సో ఇక్కడ చూడండి, నాకు కోడ్ అనేది ముందే కనిపిస్తుంది ఇక్కడ నాకు లెఫ్ట్ సైడ్లో. సో ఫర్ సపోజ్ దీన్ని లెఫ్ట్ సైడ్కి మారిస్తే ముందు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో నాకు ముందే ఈ కోడ్ కనిపించాలి, ఈ ఆప్షన్స్ వద్దు అని ఈ సెట్టింగ్ అయితే నేను చేసుకున్నాను. మీరు కూడా మీకు ఇష్టం వచ్చినట్టు సెట్టింగ్ చేసుకోండి. మీకు ఇష్టం ఉంటే ఇక్కడనే ఉంచుకోండి, లేకపోతే మూవ్ సైడ్ బార్ టు రైట్. సో ఇలా ఉంటే కోడ్ ముందే కనిపిస్తుంది, ఆప్షన్స్ రైట్ సైడ్ వెళ్ళిపోతాయి. అండ్ హెచ్టిఎంఎల్ ట్రీకి రూట్ లాంటిది. అండ్ హెచ్టిఎంఎల్ లోపల హెడ్ అండ్ బాడీ, ట్రీకి 2 బ్రాంచెస్ లాంటివి. హెడ్ లోపల చాలా ఎలిమెంట్స్ వాడతాం, లింక్స్ ఆల్రెడీ చెప్పేశాను ఏమేమి వాడతామో. అండ్ బాడీ లోపల చాలా ఎలిమెంట్స్ వాడతాం, ఆ ఎలిమెంట్స్ లోపల కంటెంట్ వాడతాం. మీకు ఒక పిక్లో చూపిస్తా హెచ్టిఎంఎల్ మొత్తం ఎలా ఉంటుందో. ఇక్కడ ఒకసారి చూడండి, హెచ్టిఎంఎల్ మొత్తం మ్యాక్సిమం ఇంతే ఉంటుంది. ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్, మధ్యలో కంటెంట్ ఉంటుంది. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ రెండు కలిపితే ఎలిమెంట్ అవుతాయి. కొన్ని ఎలిమెంట్స్ ఎంటీ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే యాట్రిబ్యూట్స్ చూద్దాం. యాట్రిబ్యూట్ అంటే ఉన్న కంటెంట్కి ఎక్స్ట్రా ఎడిషనల్ ఫీచర్స్ని యాడ్ చేసేదాన్ని యాట్రిబ్యూట్స్ అంటాం. ఫర్ సపోజ్ యాంకర్ ట్యాగ్ తీసుకుందాం. వీటి గురించి నేను మళ్ళీ ఫుల్గా చెప్తాను, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి ర్యాండమ్ ట్యాగ్స్ అయితే తీసుకుంటున్నాను. గో టు గూగుల్. ఇక్కడ యాంకర్ ట్యాగ్కి మధ్యలో గో టు గూగుల్ అని రాశాను. ఓపెన్ విత్ లైవ్ సర్వర్. ఇక్కడ చూడండి, గో టు గూగుల్ అయితే వచ్చింది. దీన్ని క్లిక్ చేస్తున్నా చూడండి. క్లిక్ చేస్తుంటే ఏం అవ్వట్లేదు. ఇప్పుడు దీనికి గో టు గూగుల్ కంటెంట్కి ఎక్స్ట్రా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తా. హైపర్ రెఫరెన్స్ లింక్ అంటారు. హైపర్ రెఫరెన్స్ లింక్ ఈజ్ ఈక్వల్స్ టు డబల్ కోట్స్ లోపల లింక్ ఇస్తున్నా. https www.google.com. సో లింక్ అయితే ఇచ్చాను. ఈ హెచ్రెఫ్ అనేది నేమ్, ఈ లింక్ అనేది వాల్యూ. యాట్రిబ్యూట్ అంటే ఇంతే ఉంటుంది, నేమ్ ఈక్వల్స్ టు వాల్యూ పేర్స్. సో యాట్రిబ్యూట్స్ అంటే మొత్తం ఇంతే. ఇలాంటివి నేమ్ ఈక్వల్స్ టు వాల్యూ పేర్స్ చాలా 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 ఉంటాయి. ఓకేనా? మీరు గుర్తుపెట్టుకోవాల్సింది హెచ్రెఫ్ ఈక్వల్స్ టు ఈ లింక్ కాదు. సో ఈ ఫార్మాట్లోనే యాట్రిబ్యూట్ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. నేమ్ ఈక్వల్స్ టు వాల్యూ పేర్స్లో ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడైతే ఈ యాట్రిబ్యూట్ ఇచ్చాం కదా, హెచ్రెఫ్ ఈక్వల్స్ టు లింక్. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తున్నా చూడండి, గో టు గూగుల్ అని. క్లిక్ చేయగానే ఏమైంది, గూగుల్కి వెళ్ళిపోయింది. సో ఈ యాట్రిబ్యూట్ వల్ల నాకు ఈ ఫీచర్ వచ్చింది. యాట్రిబ్యూట్స్ అంటే ఈ ఉన్న కంటెంట్కి ఇక్కడ ఉన్న కంటెంట్ని లింక్ చేసేసింది. అర్థమైందా? మీకు ఇంకొక యాట్రిబ్యూట్ యాడ్ చేసి చూపిస్తా చూడండి. ఇప్పుడు నా ఉన్న వెబ్సైట్ నుంచి కొత్త విండోలో గూగుల్ ఓపెన్ అయింది. సో నాకు అలా వద్దు, ఉన్న వెబ్సైట్లోనే నాకు గూగుల్ రావాలి. సో అందుకు టార్గెట్ ఈజ్ ఈక్వల్స్ టు
సెల్ఫ్ అని ఇస్తున్నా, సెల్ఫ్. సో ఇది కూడా నేమ్ ఈక్వల్స్ టు వాల్యూ, ఈ రెండు పేర్స్. ఓకేనా? సో మళ్ళీ ఒకసారి రీలోడ్ చేసి క్లిక్ చేద్దాం. సో సెల్ఫ్ అన్నా కాబట్టి ఉన్న వెబ్సైట్లోనే గూగుల్ వచ్చేసింది మనకి. అర్థమైందా? వీటిని యాట్రిబ్యూట్స్ అంటారు. ఇలాంటివి బొచ్చడు ఉంటాయి. మీరు నేర్చుకోవాల్సింది ఇది. ఇలాంటి యాట్రిబ్యూట్స్ కంటెంట్కి ఎక్స్ట్రా ఫీచర్స్ని యాడ్ చేస్తుంది. నేమ్ ఈక్వల్స్ టు వాల్యూ పేర్స్లో ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇమేజ్తో చూపిస్తా చూడండి. ఇమేజ్ ట్యాగ్ తీసుకుంటున్నా. ఈ ఇమేజ్ ట్యాగ్ వచ్చేసి సింగిల్ ట్యాగ్, ఎంటీ ట్యాగ్. దీనికి పేరింగ్ ఉండదు, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్ ఓన్లీ సింగిల్ ఒకటే ఉంటుంది. సో ఈ ఇమేజ్ ట్యాగ్ పనిచేయాలంటే దీనికి సోర్స్ ఈక్వల్స్ టు ఫైల్ పాత్ లొకేషన్ ఇవ్వాలి. మనం ఏం ఇన్సర్ట్ చేస్తున్నామో ఆ ఫైల్ యొక్క లొకేషన్ ఇవ్వాలి. ఇమేజ్ కాబట్టి ఇమేజ్ లొకేషన్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఇమేజెస్ అయితే నేను ఫోల్డర్లోనే పెట్టుకున్నా. సో ఇమేజ్ నేమ్ అండ్ ఎక్స్టెన్షన్ కూడా మొత్తం కరెక్ట్గా ఇవ్వాలి. కరెక్ట్గా ఇవ్వకపోతే ఇమేజ్ రాదు. మా డాట్ జేపీజీ. ఓకే, ఇమేజ్ అయితే ఇచ్చాను. విడ్త్ కూడా ఇస్తున్నా. విడ్త్ ఈక్వల్స్ టు 70. ఓకే, విడ్త్ ఇచ్చాను. అండ్ ఇంకొక ఇమేజ్ ఇస్తున్నా. ఇమేజ్ ఈక్వల్స్ టు నానా డాట్ జేపీజీ. ఈ ఇమేజ్ కూడా విడ్త్ ఇస్తున్నాను 90. ఓకే, 2 ఇమేజెస్ అయితే ఇచ్చాను. 2 ఇమేజెస్లో సోర్స్ ఈక్వల్స్ టు ఫైల్ నేమ్ అండ్ ఎక్స్టెన్షన్ ఇచ్చాను. సోర్స్ వచ్చేసి నేమ్, తర్వాత ఈక్వల్స్ టు డబుల్ కోట్స్ లోపల, డబుల్ కోట్స్ నుంచి ఉన్నది మొత్తం వాల్యూ. ఇదొక యాట్రిబ్యూట్, ఈ విడ్త్ ఒక యాట్రిబ్యూట్. అర్థమైందా ఫ్రెండ్స్? ఒకసారి ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఓకే, అవుట్పుట్లో ఇలా వచ్చింది. సో ఒక్క నిమిషం, ఇక్కడ నేను లైన్ బ్రేక్ అయితే తీసుకుంటున్నా. మనకి లైన్ బ్రేక్ కావాలంటే BREAK, బ్రేక్ స్పెల్లింగ్ కదా. సో ఇక్కడ మనం HTMLలో BR అని ట్యాగ్ రాస్తాం. ఇది ఎంటీ ట్యాగ్. ఎంటీ అంటే ఓన్లీ సింగిల్ ఉంటుంది, డబుల్ పేర్స్ ఉండవు వీటికి. ఇమేజ్లా ఇది కూడా ఎంటీ ట్యాగ్, సింగిల్ ట్యాగ్ అన్నమాట. సో యాంకర్ ట్యాగ్ తర్వాత బ్రేక్ ఇచ్చాం కదా. లైన్ బ్రేక్ అయ్యాక ఇక్కడ 2 ఇమేజెస్ వచ్చేసాయి. వీళ్ళు మా అమ్మ నాన్నలు ఫ్రెండ్స్. మీకు కూడా మీకు ఇష్టమైన వాళ్ళ ఫొటోస్ ఒకసారి ఇమేజ్ లోపల ఇచ్చి చూడండి. మీ వెబ్సైట్లో ఇలా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వేరే వెబ్సైట్లో ఉన్న ఇమేజెస్ని మన వెబ్సైట్లో పెట్టుకుందాం. ఇక్కడ నేను గూగుల్లో కార్ ఇమేజెస్ అని సెర్చ్ చేశాను. ఇక్కడ నేను ఆల్రెడీ నెట్స్లో ఉందని లోడ్ చేశాను. సో నేను ఈ కారు నా వెబ్సైట్లో పెట్టుకుందాం అనుకుంటున్నా. దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి కాపీ ఇమేజ్ అడ్రస్ క్లిక్ చేయాలి. చేశాక మన కోడ్ ఎడిటర్లో ఇమేజ్ సోర్స్లో ఆ ఇమేజ్ యొక్క అడ్రస్ని పేస్ట్ చేయాలి. Ctrl+V పేస్ట్ చేశాను. దీనికి విడ్త్ కూడా ఇద్దాం, లేకపోతే ఇమేజ్ చాలా పెద్దగా వస్తుంది. సో ఇప్పుడు మన వెబ్సైట్లో చూద్దాం కార్ వచ్చిందో లేదో.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కార్ వచ్చింది. సో ఈ కారు మనం డౌన్లోడ్ చేయలేదు, వేరే వెబ్సైట్ నుంచి లింక్తో మన వెబ్సైట్లో ఇన్సర్ట్ చేసుకుందాం. అండ్ ఇక్కడ ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఈ అమ్మ నాన్న ఇమేజెస్ అనేవి నా ఫోల్డర్లో ఉన్నాయి, ఈ రెండు. అండ్ ఈ కార్ ఇమేజ్ వచ్చేసి ఎక్స్టర్నల్ వెబ్సైట్, అంటే వేరే వెబ్సైట్లో ఉంది. ఇలా లోకల్ ఫోల్డర్లో ఉన్నవి రిలేటివ్ యూఆర్ఎల్ అంటారు, అంటే ఫైల్ పాత్ని రిలేటివ్ యూఆర్ఎల్ అంటారు. ఎక్స్టర్నల్ వెబ్సైట్ నుంచి వచ్చినవి అబ్సల్యూట్ యూఆర్ఎల్ అంటారు, ఇలా వేరే వెబ్సైట్ నుంచి వచ్చినవి. సో వేరే వెబ్సైట్ నుంచి వచ్చినవి మనం కాపీ చేసి మన వెబ్సైట్లో పెట్టుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంటంటే వెబ్సైట్ బ్రేక్ అవ్వచ్చు, వేరే వెబ్సైట్ వాళ్ళు ఆ ఇమేజెస్ని తీసేయచ్చు, లేదా ఆ ఇమేజెస్ లేట్గా లోడ్ అవ్వచ్చు. సో అబ్సల్యూట్ యూఆర్ఎల్ ఇమేజెస్ కానీ యూఆర్ఎల్ లింక్స్ కానీ వెబ్సైట్స్ డాక్యుమెంట్స్ ఏమైనా మనం వాడొద్దు. రిలేటివ్ యూఆర్ఎల్కి సంబంధించిన డేటా అనేది మనం వాడాలి. సో మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం రాదు ఈ ఇమేజెస్ వల్ల. కానీ ఇలాంటి అబ్సల్యూట్ యూఆర్ఎల్ ఇమేజెస్ వల్ల ప్రాబ్లం వస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ మీకు యాట్రిబ్యూట్ అయితే అర్థమైంది అనుకుంటున్నా. మీరు జస్ట్ ఇలాంటి యాట్రిబ్యూట్స్ చాలా ఉంటాయి. మీరు జస్ట్ బ్లైండ్గా ఇది ఫస్ట్ వన్ వచ్చేసి నేమ్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్ నుంచి ఉన్నది మొత్తం వాల్యూ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు పేర్స్గా ఉంటాయి. నేమ్ ఈక్వల్స్ టు వాల్యూ పేర్స్ ఉన్నది ఏదైనా సరే యాట్రిబ్యూట్. దీన్ని ట్యాగ్స్కి ఫస్ట్లో వాడతారు, స్టార్టింగ్ ట్యాగ్లో, ఎండింగ్ ట్యాగ్లో అయితే కాదు. అర్థమైందా? ఇక్కడ చూడండి, యాంకర్ ట్యాగ్కి ఫస్ట్లోనే వాడాం, లాస్ట్లో వాడలేదు. అండ్ ఈ యాట్రిబ్యూట్స్ ఉన్న కంటెంట్కి ఎక్స్ట్రా అడిషనల్ ఫీచర్స్ యాడ్ చేయడానికి యూజ్ అవుతుంది. అంతే ఫ్రెండ్స్, నా నెక్స్ట్ వీడియోలో మిగతా నెక్స్ట్ టాపిక్స్ చెప్తాను. నా నెక్స్ట్ టాపిక్స్ చూడడానికి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.